కేబీఆర్ న్యూస్‌కి స్వాగతం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. 2-3 రోజుల్లో మరింత బలపడి ఒరిస్సా తీరం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. నిన్న ఒక్కరోజే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 133 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. కొయ్యలగూడెంలో 111, కోనసీమ జిల్లా మండపేటలో 96, తూర్పుగోదావరి జిల్లా కడియంలో 92, నిడదవోలులో 91 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుండి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు తెల్లవారుజాము నుండి విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ముందస్తుగా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.